నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించని మిల్లులపై చర్యలు. సీజ్ చేసి రావాల్సిన బకాయి వసూలు చేయాలని మంత్రి ఆదేశాలు. నిజాంపూర్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ వ్యాపారం. అక్రమంగా డంపులు నిల్వ చేసి విక్రయిస్తున్నా పట్టించుకోని వైనం. అక్రమార్కులపై చర్యలు చేపట్టాలంటున్న జనం. కాంగ్రెస్ సర్కార్ నేతృత్వంలో పేదల స్వంతింటి కల సాకారం. నమూనా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. పాకిస్తాన్ కవ్వించిన మోదీ ఎందుకు ఊరుకున్నారని ఆగ్రహం. యుద్ధం జరపకపోవడం వెనుక మర్మం ఏమిటని పిసిసి చీఫ్ ప్రశ్నాస్త్రం. కాలువ నిర్మాణం కోసం ఇరిగేషన్ అధికారుల ప్రయత్నం. సాగునీరు అందించేందుకు సర్వే ప్రారంభం. వరి ధాన్యం సేకరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ, రాజీవ్ యువ వికాసం గురించి సమీక్షించడం జరిగిందని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, భూభారతి అమలు తీరు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలతో పాటు తాగునీరు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై అధికారులకు దిశానిర్దేశించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 నియోజకవర్గాల సమీక్ష అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 22,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్ల సబ్సిడీని మరో 2,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ కింద అందిస్తున్నామని అన్నారు. రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ వర్తింపచేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 మాసాలలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలులోకి తేవడం జరిగిందన్నారు. కాగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలట్ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినందున జూన్ 3 నుండి అన్ని మండలాల్లో విజయవంతంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశామన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. నమస్కారం. ఈ రోజున నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి 5 అంశాలు, వరి కొనుగోలు, అలాగే ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి, రాబోయేటువంటి ఖరీఫ్ రైతాంగానికి ఏర్పడిన వ్యవసాయం ఏర్పడ నుంచి సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక అంశం వరి కొనుగోలు సంబంధించి పూర్తిగా నా యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నా. జిల్లా యంత్రాంగం, 2 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు నేను అభివృద్ధి చేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% అభివృద్ధిస్తాం. అలాగే రైస్ మిల్లర్లకు సంబంధించి ఏదైతే సుమారుగా 200 కోట్ల పైచలకు
బకాయిలు ఆ మిల్లర్స్ ఏవైతే వరి ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ బియ్యం ప్రభుత్వాన్ని పెట్టకుండా బయట అమ్ముకొని అంటే క్రిమినల్ చర్యలకు పాల్పడ్డ కారణంగా ఆ యొక్క నిధుల్ని ఆ కోట్ల రూపాయల ప్రజల సొత్తును 100% వీళ్ళకి త్వరలో అన్ని రకాల చర్యలు చేపట్టి క్రిమినల్ యాక్షన్ దాంతో పాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం తప్పకుండా వాటిని వదులు చేసి అవసరమైతే బిల్లులను ఆక్షన్ పెట్టి కూడా ఆ డబ్బులు వసూలు చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా రాజీవ్ ఇంద్రమహిళలకు సంబంధించి ఇది కూడా నేను అభినందిస్తా ఉన్నా. నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లానే మొత్తం ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున శాంతిని ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ పట్టణం తప్ప ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణం నుంచి కూడా ఎక్కడైతే ప్లాట్స్ లేవో ఏం లేవో ఏ విధంగా చేయాలంటే స్లబ్స్ ఉంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటికి కలెక్టర్ గారిని ఒక నివేదిక కోరడం జరిగింది. ఏ విధంగా చేస్తే ఆ సమస్య పరిష్కారంతో ఆ నివేదిక ప్రకారం ఒక ప్రత్యేకంగా ఏదైనా ఆర్డర్స్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క ఇంద్రమహిళలు కట్టు ఏర్పాటు జరుగుతుంది. మూడవది ఈ ఇంద్రమహిళలకు సంబంధించి ఇసుకకు సంబంధించి కూడా ఏదైతే సమస్య వచ్చో దానిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇంద్రమహిళలకు ఈ యొక్క అంటే ట్యాక్స్లు పన్నులు కట్టాల్సిన అవసరం కూడా ఇసుక ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా నిరుద్యోగ యువతి యువకులకు 8,000 కోట్ల రూపాయలు, అందులో 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాల ద్వారా లింకేజ్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో 5 లక్షల మందికి ఈ యొక్క నిరుద్యోగ యువతి యువకులకు ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళ కళ కోసం వివిధ రకాల చిన్న యూనిట్లు పెట్టుకొని వాళ్ళకు నెలకు సంవత్సరానికి ఆదాయం వచ్చేందుగా అది కూడా దీన్ని స్పీడప్ చేసేటువంటి ఏర్పాట్లు చేస్తాము. అట్లాగే భూభారతికి సంబంధించి కూడా ఇప్పటికే మోడల్గా ఏదో మండలాలు తీసుకోవడం జరిగిందో ఆ మండలాల్లో ఆ గ్రామంలో గతంలో ధరణి ద్వారా ఏవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల పరిష్కారానికి విస్తృత ప్రచారం చేసి రైతుల ద్వారా వినతి పత్రాల దరఖాస్తు తీసుకొని అది ఏ రకమైన సమస్య అయినా కూడా వాటన్నిటిపైన కొత్త చట్టం ప్రకారం ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ అందరూ బృందాలు ఏర్పడి స్పెషల్ ఆఫీసులు ఏర్పాటు చేసి చేసి సర్వేతో సహా కొత్త టెక్నాలజీ ద్వారా సర్వే కూడా చేసి ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి శ్రీకారం జరిగింది. ఇట్లాగా ఒక్కొక్క ప్రతి అంశం పైన కూడా దీంతో పాటుగా రాబోయే రవి కాలం ఖరీఫ్ కాలం కూడా రకానికి సంబంధించి ఇతరాలు కావచ్చు, మటేరియల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, వాటిని కూడా అందుబాటులో చేయడానికి కూడా చర్యలు తీసుకుని చేస్తాము. మొత్తంగా 16 మాసాల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన ఇందిరమ్మ పాలనలో ప్రజాపాలనలో గతానికి ఇప్పటికీ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా ఉంది. గతంలో ఇష్టారాజ్యంగా దోపిడీ వ్యవహారాలు జరిగినాయి. సో దానికి భిన్నంగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తిరుగుబాటు బావుట ఎగురవేసిన ఎమ్మెల్సీ కవిత మంచిర్యాల పర్యటన చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆమె ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్ట్ మునీర్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగర్ పేరిట బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు ఎన్కౌంటర్ లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదని, ఆయన మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేయలేదని పేర్కొన్నారు. ఆపరేషన్ కగర్ ను ఆపాలని పదే కోరుతున్నా మారణకాండను కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ వైఖరికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరస్వతి నది పుష్కరాలకు ఆహ్వానించకుండా కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరికి బయట పెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వంశీ అన్నారని గుర్తు చేశారు. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పదంటూ అవమానం జరిగిందని ఎంపీ వంశీ బాధపడ్డారని ఆమె పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో కూడా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించారని తెలిపారు. కుటుంబ సభ్యులతో సహా సీఎం పైన ఆసనాలతో కూర్చొని భట్టిని మాత్రం కింది ఆసనాల్లో కూర్చోబెట్టిన దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరి సమాజ నిర్మాణానికి ప్రగతిశీల దృక్పథానికి వ్యతిరేకమన్నారు. జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో, అదేవిధంగా అనేక విప్లవోద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, స్థానికంగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో వారు ముందుండేవారు. ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోని, వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడిందో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా, పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి 2 పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు, పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారులు బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గంలోని పొత్తంగల్ మండలం హంగర్గా ఫారంలో 40 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం ఆయన సామూహిక భూమి పూజ చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కౌస్ల బాలరాజ్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో కలిసి పోచారం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కోటగిరి, పొత్తంగల్ మండలాలకు చెందిన 510 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు కోటగిరి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన మోడల్ ఇంటిని సందర్శించి లాంఛనంగా ప్రారంభించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 లక్షల లోపు వ్యయంతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసిన
ఇంటి నిర్మాణ ఖర్చు, పనుల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మోడల్ ఇంటిని సందర్శింపచేసి నిర్ణీత వ్యయంతో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అంగర్గా ఫారంలో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ధనికులు, పేదలు ఎవరైనా సరే సుఖంగా జీవించాలంటే ఇల్లు, ఇల్లాలు ఎంతో అవసరమవుతాయని అన్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. ఈ నిధులను లబ్ధిదారులు ఒక్క నయా పైసా కూడా తిరిగి కట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఇళ్ల మంజూరీ కోసం ఎవరికీ ముడుపులు ఇవ్వకూడదని, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులైన పేదలను గుర్తించి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పోచారం తెలిపారు. కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కేవలం 1,25,000 రూపాయలను మాత్రమే ఇస్తోందని, భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించేలా, తక్కువ ధరకు ముడి సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇళ్ల నిర్మాణాల ప్రగతిని నిశితంగా పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకారం అందించాలని సూచించారు. ఇదివరకు రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సుల నియోజకవర్గంలో 11,002 పడక గదుల ఇళ్లను నిర్మించి పేదలకు అందించామని గుర్తు చేశారు. అదే తరహాలో ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా కృషి చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తొలి విడతలో ప్రభుత్వం నివేశన స్థలాలు కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 చొప్పున మంజూరు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులు చేపట్టే ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ 4 విడతలలో 5 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సూచించారు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి అయిన వెంటనే 1 లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్ కు మరో 1 లక్ష రూపాయలు ఖాతాలో జమ చేస్తుందని అన్నారు. రూఫ్ వేశాక 2 లక్షల రూపాయలను, నిర్మాణం పూర్తయ్యాక మిగతా 1 లక్ష రూపాయలు ఖాతాలో జమ చేస్తుందని సూచించారు. మంజూరీలు అందుకున్న లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని హితవు పలికారు. ఈ పథకానికి నిధుల కొరత లేదని, పైలట్ గ్రామాలలో రూఫ్ లెవెల్, లెంటల్ లెవెల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న 355 మందికి ఇప్పటికే వారి ఖాతాలలో డబ్బులు జమ చేశామని కలెక్టర్ తెలిపారు. అధికారులు ఇళ్ల నిర్మాణాలు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి సోమవారం నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నటువంటి నాకు పుత్ర సమానులు శ్రీ ఏజాజ్ ఖాన్ గారికి, పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి పేదలకు సేవలు అందించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మరొక ఐఏఎస్ ఆఫీసరు మన బోధన్ డివిజన్ కి మనిషి జీవించడానికి 2 అవసరం. మనిషి సుఖంగా ఉండాలి అనుకుంటే 2. కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా ఈ 2 అవసరం. ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి. మన కన్నతల్లి అయితే కుటుంబాన్ని నడిపేటువంటి బాధ్యత గల వ్యక్తి మన ఇంటి లక్ష్మి, మన ఇల్లాలు. ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే గతంలో నుంచి 1978లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పుడు ఏమి ఇచ్చిండ్రు? గుడిసెకు 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు నగదు కాకుండా 2 క్వింటాల బియ్యం ఇచ్చారు, 2 బెల్లుగులు ఇచ్చారు, 2 కట్టెలు ఇచ్చారు. ఆ గుడిసె వేసుకోమన్నారు. వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. 1983లో ఎన్టీ రామారావు వచ్చాడు. అదే గుడిసెలు ఎట్లుంటారా, అగ్ని ప్రమాదం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని గుడిసె తీసేసి పక్క ఇల్లు కట్టుకోమన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్నే ఇంటికి 6000 ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా దిగే నాటికి 6000 ఇల్లు పోయి 17,000 ఇల్లు అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా, ఎన్టీ రామారావు పీరియడ్లో ఉన్నా, తర్వాత ఉన్నా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 17,000 ఇల్లు ఖర్చు పెరిగిందని 30,000 చేసిండ్రు, 40,000 చేసిండ్రు. అప్పుడు ఇల్లు కట్టుకునే విధానం ఎట్లుండంటే స్లాబ్ లేకుండే ఇటుక గోడలు పెట్టుకొని మీద కూన పెంకలు వేసుకునేటువంటి స్కీమ్ ఉండే, బొంబాయి కూన. అట్లా అప్పుడు కూడా కట్టుకున్నాం. 70,000 అయినాయి. అప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి 70,000 ఇల్లు మంజూరైంది. కానీ అప్పుడు ప్రోత్సహించేవారు లేక, ఇంటి యొక్క ప్రాముఖ్యతను, ఇంటి విషయాన్ని చెప్పేవారు లేక కట్టుకునేవారు కట్టుకున్నారు, కట్టుకున్నటువంటి వారు కట్టుకోలేదు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 70,000 రూపాయలు సరిపోవు, ఇల్లు అనేది ఒక మంచి ఇల్లు ఉండాలి, ఆడబిడ్డలకు మంచి బాత్రూమ్ ఉండాలి, ఆడబిడ్డలకు దొడ్డికి పోవడానికి మంచి రూమ్ ఉండాలి, భార్య భర్తలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ ఉండాలి, ఒక వంటశాల ఉండాలి కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు 2 మండలాల్లో కూడా కొత్తంగల్ అండ్ కోటగిరి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి, అర్హులకి మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి మరియు కొత్తంగల్ మండలంలో టోటల్గా ఇప్పుడు 510 మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము. సో మనకి ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి. సో దీన్ని ఏ విధంగా అయినా పేద ప్రజలు, అర్హులు చాలా మంది గ్రామాల్లో ఇప్పటికి కూడా మనకి ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు, అదే విధంగా హౌస్ లేకుండా టిన్ షెడ్స్, టైల్స్ రూఫ్ అలాంటి వాటిలో నివసిస్తున్న ప్రజలకి ముందుగా బెనిఫిషరీస్కి కూడా దాన్ని కూడా మనకి ఒక అర్హులకు కూడా ఒక ప్రియారిటీ బేస్ చేసుకొని, ముఖ్యంగా ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో, అదేవిధంగా టిన్ షెడ్స్లో ఉన్నారో, అదేవిధంగా మనకి హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మనం హౌసెస్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మనకి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక 3,500 హౌసెస్ శాంక్షన్ చేసుకుంటూ ఉన్నాము. సో మనకి ఈ కార్యక్రమం కూడా ముందుగా పైలట్ బేసిస్ మీద జనవరి 26న మనకి ప్రతి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ అనేది పైలట్ బేసిస్లో తీసుకొని సాచురేషన్ మోడ్లో మనం హౌసెస్ శాంక్షన్ చేసుకున్నాము. అక్కడ కూడా చాలా మంది బెనిఫిషరీస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన జిల్లాలో చూసుకుంటే ఆల్రెడీ 315 మంది బెనిఫిషరీస్కి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని మనీ కూడా క్రెడిట్ అయింది. అదేవిధంగా రూఫ్ లెవెల్లో కూడా ఒక 40 బెనిఫిషరీస్కి మనీ కూడా క్రెడిట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సోమవారం అంటే మండే రోజు ఎవరైతే ఆ ట్యూస్డే నుంచి ఆ సండే వరకు 6 రోజుల్లో ఎవరిదైతే మనకి లోకల్లో పంచాయత్ సెక్రటరీస్ కానీ, హౌసింగ్ ఏఈస్, డిఈస్, పీడీ వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఆ యాప్లో ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా మనకి ఆ మనీ అనేది జమ చేయడం జరుగుతూ ఉంది. కూడా మనకి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఎంపీడీఓ ఆఫీస్
ప్రెమిసెస్ లో ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ముందు కూడా మనకి ఎమ్మెల్యే గారు మేము కూడా కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్లో కోటగిరి ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో కూడా హౌస్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అంటే అది 400 స్క్వేర్ ఫీట్తో ఒక ఇల్లు ఎలా ఉంటుంది అనేది మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాము. సో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా మనకి అరౌండ్ 5 lakhs-తోనే 400 స్క్వేర్ ఫీట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో లబ్ధిదారులందరూ కూడా ఇమీడియట్గా ఇప్పుడు మనకి మాన్సూన్ వర్షాకాలం అనేది రాబోతుంది కాబట్టి సో ఆ వచ్చిన హౌసెస్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకొని మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అనేది ఉంటుంది. అంటే మనకి మీరు హౌస్ స్టార్ట్ చేసే ముందు పంచాయత్ సెక్రటరీ అనేది యాప్లో క్యాప్చర్ చేస్తారు. అంటే అక్కడ ఏమీ కన్స్ట్రక్షన్ లేదు, అగైన్ ఫోటో క్యాప్చరింగ్ అనేది ఉంటుంది. సో బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత 1 lakh rupees అనేది మనకి అమౌంట్ అనేది బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మనము సర్వే చేసినప్పుడే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్లో 1 lakh rupees అనేది జమ చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందో దీన్ని సక్సెస్ఫుల్గా ఇటీవల పాకిస్తాన్తో యుద్ధానికి యావత్తు దేశ ప్రజానికం మద్దతు తెలిపితే ప్రధాని మోదీ ఎందుకు ముందుకు సాగలేదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏంటని నిలదీశారు. యుద్ధం చేయకుండా కాంగ్రెస్ నాయకులు రాహుల్ పై విమర్శలు చేయడం ఏంటన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ తీరుపై పలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యుద్ధానికి సై అని పొరుగు దేశం సిద్ధమైన తరుణంలో అమెరికా అధ్యక్షుడికి ప్రలోభాలకు లొంగి దేశ ప్రయోజనాలను దిగజార్చారని ఆయన పేర్కొన్నారు. ఇందిరా హయాంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత దివంగత ప్రధాని ఇందిరాది అని పేర్కొన్నారు. చరిత్ర తెలియక నేడు బీజేపీ నాయకులు రాజులపై విమర్శలు చేయడం తగదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత స్పష్టం చేశారని ఈ సందర్భంగా మహేష్ వెల్లడించారు. బీజేపీ నాయకుడు మోడీ గారు సరైన రీతిలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేక ట్రంప్ ప్రలోభానికి గురై ఈ దేశ ప్రజలు దేశ పౌరులు ఊహించుకున్న దానికి భిన్నంగా దేశ పౌరులైతే చెప్పనించక మోడీ మావాడు ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, మేము యుద్ధంలో గెలుస్తాము అని ఎంత భ్రమలు కలలు కన్నారో అవన్నీ కూడా నీరుగారుస్తూ ట్రంప్ ఫోన్కి భయపడి యుద్ధం విరమించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మోడీ గారు వారి నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ మీద అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా సైనికులకి బాసటగా ఉండడం, యుద్ధంలో మనం గెలవాలని కోరుకుంటే మీరు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి అసలు యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది, అసలు ఈ పాకిస్తాన్ ఇండియాకు ఉన్నటువంటి తగాదాలో ఈ పంచాయతీలో మోడీ గారు ట్రంప్ను ఎందుకు లాగారు, ట్రంప్ను ఎందుకు తలదూర్చే విధంగా అవకాశం ఇచ్చినారు, ఇవన్నీ జవాబులు చెప్పకుండా దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజలకి జవాబు చెప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి, ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఇది చెప్పలేదు కాబట్టే అసలు యుద్ధం ఏ విధంగా జరగాలి, మహాకాళీ మాత ఇందిరాగాంధీ ఎవరన్నారు ఈ మాటలు? పార్లమెంట్ రికార్డులోకి వెళ్తే ఈ కిషన్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి బీజేపీ నాయకులకి అర్థమవుతుంది. వారు ఆరాధించే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడిన ఒక వీడియో తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి ఒక్క గొప్పతనం తెలుస్తుంది మీకు.
పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారిది. వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అప్పటి కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టి మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిసలైన ప్రధానమంత్రి, అసలు సిసలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వాళ్ళ కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం. జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరు తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమైన మాట చెప్పారు. భీమ్గల్ మండల కేంద్రంలో మొగిలి చెరువు నుండి రాతం చెరువు వరకు ఉన్న కాలువను ఇరిగేషన్ ఈఈ భానుప్రకాష్ సందర్శించారు. చెరువు నుండి నీరు కిందకు వెళ్లేందుకు గాను కాలువ నిర్మాణం కోసం ఉమ్మడి సర్వే జరిపారు. భీమ్గల్ పట్టణంలోని మొగిలి చెరువు నుండి రాతం చెరువుకు దిగువ భాగంలో నీరు వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కోరిక మేరకు గతంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని మొగిలి చెరువును సందర్శించిన సంగతి తెలిసిందే. మొగిలి చెరువు ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న రాతం చెరువులోకి నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువను లేకుండా చేసి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసిన సంగతిని ఎమ్మెల్యే గుర్తించారు. కాలువ లేకపోవడం కారణంగా ప్రతి వర్షాకాలం అయ్యప్ నగర్, విఘ్నేశ్వర కాలనీ, కొత్త బస్టాండ్ కాలనీ నీట మునుగుతున్నాయి. దాంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు కాలువ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తిరిగి వర్షాకాలం ప్రారంభం కావడంతో శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొగిలి చెరువు ప్రాంతాన్ని మరోమారు పరిశీలన జరిపారు. చెరువు నిండుగా నిండి అలుగు ద్వారా నీరు దిగువ ప్రాంతంలోని రాతం చెరువులోకి వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేపట్టేందుకు పరిశీలన జరిపారు. చెరువు ఆయకట్టు రైతులు, స్థానిక లీడర్ల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాలువ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వీరి వెంట తహసీల్దార్ షబీర్, ఇరిగేషన్ డిఈ నాగేశ్వర్, ఎస్ఐ మహేష్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరేస్వామి, టౌన్ ప్రెసిడెంట్ జెజి నర్సయ్య, మల్లెల లక్ష్మణ్, కుంట రమేష్ తదితరులు ఉన్నారు. యాసంగి 2025 వరి సీజన్లో ధాన్యం సేకరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలవడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని ప్రశంసించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీతో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. యాసంగిలో వరి ధాన్యం సేకరణ, త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, భూభారతి అమలు తీరు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలతో పాటు తాగునీరు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అన్ని శాఖలకు చెందిన ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా అంశాల వారీగా వివరాలను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తెచ్చారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. దీంతో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని 700 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ఇప్పటి వరకు 8.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపామని తెలిపారు. ఇందులో 80% పైగా 7.27 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం ఉందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1907 కోట్లు కాగా రైతుల ఖాతాలలో 1816 కోట్ల బిల్లు మొత్తాలను జమ చేయడం జరిగిందన్నారు.
మరో 90 కోట్ల బిల్లు మొత్తాలను 3 రోజులలో జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముందస్తు రుతుపవనాల రాక వల్ల కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం కొంతవరకు తడిసిందని, అయినప్పటికీ తడిసిన 1,36,000 బస్తాల ధాన్యాన్ని సైతం రైతుల నుండి సేకరించి మిల్లులకు తరలించామని అన్నారు. ఇంకనూ 60,000 వరకు ధాన్యం బస్తాలను మిల్లులకు చేర్చాల్సి ఉందని వివరించారు. గత సంవత్సరం యాసంగిలో 4.25 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేయగా ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో సేకరించామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించామని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వివరించారు. 116 మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయించామని, రైతులకు 822 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు జరిపామని, గతేడాది కంటే ఈసారి యాసంగిలో 30% అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు. దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి స్పందిస్తూ ధాన్యం సేకరణలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపడం వల్ల పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరిగిందని, ప్రభుత్వం సన్నాలు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లిస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారని హర్షం వెలిబుచ్చారు. ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరినందున రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చివరి గింజ వరకు కూడా సజావుగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించి సకాలంలో మిల్లింగ్ జరిగేలా చూడాలన్నారు. కాగా ఇదివరకు ధాన్యం నిల్వలు కేటాయించినప్పటికీ సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్ల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ తో పాటు నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని, అవసరమైతే సదరు మిల్లులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్య తీసుకోవాలని ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై చర్చ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం మినహా మిగతా సెగ్మెంట్లలో ఆశించిన విధంగా మంజూరీలు ఉన్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3,569 మందికి ఇళ్లను మంజూరు చేయగా 991 మంది నిర్మాణాలను ప్రారంభించారని, 454 నిర్మాణాలు బేస్మెంట్ దశను, 60 మంది గోడల నిర్మాణ దశలను పూర్తి చేసుకోగా వారికి నిబంధనలకు అనుగుణంగా డబ్బులు కూడా చెల్లించడం జరిగిందన్నారు. కాగా లబ్ధిదారులకు ఇసుక, మొరం వంటివి అందుబాటులో ఉండేలా చూడాలని, ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గత ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 22,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్ల సబ్సిడీని, మరో 2,000 కోట్లు బ్యాంక్ లింకేజ్ కింద అందిస్తున్నామని అన్నారు. రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ వర్తింపచేస్తామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 మాసాలలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తేవడం జరిగిందన్నారు. కాగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలట్ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినందున జూన్ 3 నుండి అన్ని మండలాల్లో విజయవంతంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాగా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో స్లమ్ ఏరియాలలో నివసించే నిరుపేదలకు భూసేకరణ జరిపి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు సాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచించారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా తక్కువ ధరకు ముడి సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తాగునీటి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పలు అంశాలను ప్రస్తావించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
అకాడమీ చైర్పర్సన్ తాహిబీన్ అబ్దాల్ గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరేపి రాజిరెడ్డి గారికి, చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మానవ మోహన్ రెడ్డి గారికి, చైర్మన్ నురా కేశవ్ వేణు గారికి, హానరబుల్ మెంబర్ ఫార్మర్స్ అగ్రికల్చర్ కమిషన్ గారు గంగాధర్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సార్, ఈరోజు పెట్టుకోవడం జరిగింది సార్. ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, సెకండ్ది ఇందిరమ్మ ఇల్లు సార్, మూడోది రాజీవ్ యువ వికాసం, 4 భూభారతి, 5వది ఇప్పుడు రాబోయే అగ్రికల్చర్ ఖరీఫ్ 2025 సీజన్ ప్రిపేర్నెస్ గురించి సార్. సార్, మొదటిగా సార్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి సార్, నిజామాబాద్ జిల్లాలో టోటల్ గా మనకి 4,19,000 ఎకరాల్లో ప్యాడీ కల్టివేషన్ జరిగింది సార్. సో ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఈల్డ్ అనేది మనకి 11 లక్షల మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్, యాజ్ పర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డ్ సార్. మనకి దాంట్లో కోర్స్ వెరైటీ 3 లక్షలు, ఫైన్ వెరైటీ అనేది 8 లక్షలు అనేది మనకి ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్. దాంట్లో మనకి టోటల్ గా 11 లక్షల్లో సార్ మనకి ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇనీషియల్ గా మనం 8 లక్షలు, అంటే కోర్స్ వెరైటీలో 1 lakh అండ్ ఫైన్ లో 7 lakhs, టోటల్ గా 8 lakhs ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనం ఇనీషియల్ గా అసెస్ చేయడం జరిగింది సార్. దానికి గాను మనకి మన జిల్లాలో 247 మిల్స్ సార్, 62 బాయిల్డ్ రైస్ మిల్స్ అండ్ 185 రా రైస్ మిల్స్, టోటల్ గా 247 రైస్ మిల్స్ లో 8.8 lakhs కంప్లైంట్స్ ఇమీడియట్ గా రిజాల్వ్ చేయించడం జరిగింది. ఈసారి హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నాయి అండ్ అన్టైమ్లీ రెయిన్ఫాల్ కూడా వచ్చింది సార్. సో సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్, షేడ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ ఏరియా అరేంజ్మెంట్స్ కూడా ప్రతి పీపీసీలో చేయడం జరిగింది. రెయిన్ఫాల్స్ ఈసారి కొంచెం ముందుగా వచ్చింది సార్. 20th మే నుంచి ఆల్మోస్ట్ డైలీ వర్షం పడింది సార్. బట్ sufficient tarpaulins పెట్టడం జరిగింది and there was no damage to any paddy. నమస్కారం. కామారెడ్డిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి మొత్తం ఏరియా 2.4 lakh ఎకర్లో ప్యాడీ గ్రో చేయడం జరిగింది సార్. కామారెడ్డి జిల్లాలో టోటల్ 446 సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాని నుంచి ఆల్రెడీ 437 సెంటర్స్ క్లోజ్ అయినాయి సార్. ఓన్లీ 9 సెంటర్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఈసారి ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఒకటి చేయడం జరిగింది సార్. ఐకేపీ సెంటర్స్ లాస్ట్ సీజన్ లో 27 సెంటర్స్ ఉన్నాయి. ఈసారి ఇంక్రీజ్ చేసి 183 సెంటర్స్ చేయడం జరిగింది సార్. ఫ్రమ్ 6% to 40% ఐకేపీ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సార్. ఎస్ఎస్జి మహిళలకు ఇన్కమ్ చాలా పెరిగింది. అరౌండ్ 30 to 40 lakh కమిషన్ జనరేట్ అయింది సార్. తర్వాత ప్యాడీ అరైవల్ చూస్తే సార్, టోటల్ ప్యాడీ పర్చేజ్ కామారెడ్డి జిల్లాలో 3.77 lakh MTs ఆల్రెడీ చేయడం జరిగింది సార్, పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏం గ్యాప్స్ రాలేదు సార్. సఫిషియంట్ టార్పాలిన్స్. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చిన హామీలను ప్రజలకు అందించలేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చేసింది చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఏవీ చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, దీన్ని మహిళా సంఘాలు, యువజన సంఘాలు గుర్తించి తగిన విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం నస్రులాబాద్ మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడుతున్నారని, అధికారం పోయి కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా కేసీఆర్ అప్పులు చేసి చిప్ప అప్పగించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుంటే దుఃఖం వస్తుందా అని అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కింద దళితులకు భూమి ఇస్తారని మాట ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై ₹1 ఎవరికి లంచాలు ఇవ్వకూడదని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ సలహాదారులు పోచారం సైతం ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థిక ఇబ్బందులు. గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గొప్పగా పరిపాలన చేసిన మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తూ ఉంది. 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు 6,000 కోట్ల వడ్డీ ఉంటే ఇలా తడిసి మోపడిగా 10 అప్పు చేసి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏమంటారు చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పచెప్పే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం పెద్ద భారం మోపి ఈ రోజున మళ్ళా నాకు దుఃఖం వస్తా అంటావు. అంటే నీవు ఇంత అప్పు చేసినా కేసీఆర్ పెట్టిన పథకం ఒక్కటి కూడా మనం మానలే కదా, అవన్నీ ఇస్తున్నాం కదా. ఏ ఒక్కటి బంధు పెట్టకుండా ఇది ఇబ్బందులు మళ్ళీ ఇన్ని ఇంద్రమేళ్ళు కావచ్చు అప్పుడు మా పిల్లలు ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం. మరి అయినా కూడా ఇలా ఈ 16 మాసాల్లో నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెట్లు లెక్క కడితే 1,20,00,30,000 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పు పైన 1,30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ కట్టింది. మరి ధనిక రాష్ట్రం నీకు అప్పు చెప్తే నీవు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా నీవు చెప్పినవి 10 నెలలు కూడా ఇవ్వలే. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు అయింది. 16 మాసాల్లో నీవు పెట్టిన స్కీమ్ ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా మళ్ళీ ఇన్ని రకాల కొత్త స్కీమ్ నుంచి ఏర్పాటు చేస్తూ అంటే ఇన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉంటే కూడా ఎలాగా దుఃఖం వస్తుందని మాట్లాడతాం. మీరందరూ కూడా ఈ వాస్తవాలు అర్థం చేసుకోవాలి. ఎలా వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం ఇటీవల కేంద్రం వక్ఫ్ బిల్లును ఆమోదించింది. దీన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ వారికి అనుకూలంగా బిల్లు ఆమోదం చేశారని ఆరోపించారు. దీన్ని రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ బాన్స్వాడలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వక్ఫ్ బచావో దస్తూర్ బచావో అనే నినాదంతో జమియత్ ఉల్మాయే హింద్ బాన్స్వాడ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తాడ్కోల్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు నాయకులు మాట్లాడుతూ 100 ఏళ్ల నుండి ఉన్న వక్ఫ్ చట్టాన్ని మార్చడం ముస్లింలను నష్టపరిచే విధంగా ఉందన్నారు. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని అలాగే వక్ఫ్ బోర్డును కాపాడాలని ర్యాలీ తీస్తున్నారు. వక్ఫ్ బోర్డు యొక్క చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏదైతే ముస్లిమ్స్ కానీ ఇతరులు కానీ ర్యాలీలు తీస్తున్నారో వాస్తవానికి వక్ఫ్ బోర్డు అనేది అది ఎన్నో వందల ఏళ్ల నుంచి దానికంటూ ఒక ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తూ కొత్త చట్టాలు ఏవైతే తెచ్చి ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులను మరియు ముస్లింలను నష్టపరిచే విధంగా ఆ బిల్లు ఉండడం వల్ల ఆ వక్ఫ్ బోర్డు బిల్లును దేశవ్యాప్తంగా ముస్లిమ్స్లే కాకుండా ముస్లిం ఇతరులు కూడా చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారందరికీ మేము అభినందిస్తున్నాము. ఎలాగైతే వక్ఫ్ బోర్డులో గతంలో ఏ విధంగా ఉండేనో దాన్ని యథాస్థితిలో ఉంచాలని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే వక్ఫ్ బోర్డు యొక్క నల్ల చట్టం ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో భారతదేశంలో ముస్లింలే కాకుండా ముస్లిమేతర నాయకులు కూడా అందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారిని అందరినీ సమీకరించుకొని చట్టాలను ఉపసంహరించాలని
మేము తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నాం. बाबा साहेब अम्बेडकर की संविधान संविधान संविधान. दस्तूर बचाओ मुस्लिम पर्सनल लॉ बोर्ड की अपील पर जिस तरह से तमाम भारत देश के अंदर वक्फ बचाओ दस्तूर बचाओ के तहत जो प्रोग्राम हो रहे हैं, उसी प्रोग्राम की निस्बत से आज बांसवाड़े में एक वुमेन चैन प्रोग्राम बाद नमाज जुमा मुस्लिम पर्सनल लॉ बोर्ड की अपील पे किया गया है. और इस प्रोग्राम में हम हुकूमत हिंद से मुतालबा करते हैं कि वक्फ का जो काला कानून लाया गया है उस कानून को रद्द किया जाए और हमारी वक्फ की इमलाक और हमारी जायदादों को हमारे ही जिम्मेदारों के तहत रखा जाए जिस तरह से वक्फ बोर्ड में इससे पहले रखा गया था. ये हम जो है ना हुकूमत हिंद से गुजारिश करते हुए आज ये रैली के अंदर और ह्यूमन चैन के अंदर ये जो है ना हम हुकूमत हिंद को ये मेमोरेंडम और ये इतला देना चाह रहे हैं. కుప్పలు కుప్పలే బరాబర్ అమ్ముతామంటున్నారు ఇసుక అక్రమ వ్యాపారులు. అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేసి మరీ విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక 9,000కు అమ్ముతూ తగ్గేదే లేదని అంటున్నారు. నిజాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో లక్షల రూపాయల దందా సాగుతున్న వైనంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. నవీపేట్ మండలం నిజాంపూర్ గ్రామంలో ఇసుక అక్రమ వ్యాపారుల దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సొంత గ్రామం సిరన్పల్లి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న నిజాంపూర్ గ్రామంలో అధికారం మారినా అధికారులు మారినా మమ్మల్ని పీకేవాడు లేడు అంటూ ఇసుక వ్యాపారస్తులు ఛాలెంజ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి లక్షల రూపాయల ఇసుక రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులకు ఇసుక దొరకక నానా అవస్థలు పడుతున్నారు. పేదరికంలో ఉన్న లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు 9,000 రూపాయలు వెచ్చించడం తలకు మించిన భారంగా ఉందని వాపోతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. అయినప్పటికీ ఇళ్లకు ఇసుక దొరకక నానా తంటాలు పడుతుంటే వాగులు వంకలు తేడా లేకుండా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లతో ఊరంతా నిల్వలు పెట్టి అడ్డగోలుగా ధరలు పెట్టి మరీ పెత్తనం చలాయిస్తూ లక్షలు గడిస్తున్నారు. నిజాంపూర్ గ్రామంలో ఇప్పటికే లక్షల విలువ చేసే ఇసుక అమ్ముకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి ఉన్న ఇసుక నిల్వలను వెంటనే రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకుని ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించేలా చర్యలు చేపట్టాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీ ఇసుక అంటున్నారు. ఇసుక దొరకకపోవడం సిగ్గుచేటు. ఇసుక కూడా ఇస్తలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు చాలా విపరీతంగా పడ్డాయి. ఇసుక దొరకలేదు. అధికారులు ఏంటంటే ఇసుక ఫ్రీ ఇందిరమ్మ ఇళ్ళకి అంటున్నారు, కానీ దళారులకే అది అందుతున్నాయి టోకెన్లు. పేద ప్రజలకైతే అందకపోవడం సిగ్గుచేటు. ఈ దళారీ ఇసుక చాలా విపరీతంగా డంపులు చేసి ఉన్నారు. స్థానికంగా అయ్యా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, మీరు దీనిపై దృష్టి పెట్టి అధికారులను కూడా చూసి ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీ పేద ప్రజలకు అందేటట్లా చూడాలని. ఇసుక చాలా విపరీతంగా బంగారం కంటే ఎక్కువైంది. ఇప్పుడు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. హనుమాన్ ఆలయంలో ఆటోమేటెడ్ సౌండ్ అలారం మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలో భక్తి భావన పెంపొందించేందుకు మైక్ సిస్టమ్ దోహదం చేస్తుందని అన్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో శుక్రవారం హనుమాన్ ఆలయంలో ఆటోమేటెడ్ సౌండ్ అలారం మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అంజనీ కుమార్ తెలిపారు. ఆటోమేటెడ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఉదయం సాయంత్రం ఆలయంలో భగవద్గీత శ్లోకాలు ప్లే చేయడం జరుగుతుందని, అలాగే ప్రతి గంటకు ఒకసారి సమయాన్ని తెలుపుతూ భగవద్గీత శ్లోకం వినిపించేందుకు ఆటోమేటెడ్ సౌండ్ అలారం సిస్టమ్ దోహదం చేస్తుందని అన్నారు. గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ సౌండ్ అలారం మైక్ సిస్టమ్ ను పరిశీలించారు. హనుమాన్ ఆలయంలో ఆటోమేటెడ్ సౌండ్ అలారం మైక్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించిన వారందరికీ వీడీసీ అధ్యక్షులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోచారం విలేజ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్లో మైక్ అలారం సౌండ్ సిస్టమ్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ప్రజలందరూ సహకారంతో పెట్టడం జరిగింది. 1 అవర్కి ఒకసారి బెల్లు మోగుతూ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నుండి 6:30 వరకు అదే ఆటోమేటిక్గా చాలా సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఈవినింగ్ కూడా 6 నుండి 7 వరకు వస్తూ ఉంటుంది. ప్రతి 1 అవర్కి ఒకసారి బెల్ మోగుతూ భగవద్గీత శ్లోకం కూడా చెప్తూ ఉంటుంది. 1 అవర్కి ఒకసారి భక్తి భావాలు పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది.
నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా సంజీవ్ పార్చం ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం నిర్వహించిన నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలను ఎన్నికల అధికారులు సుంకరి గంగామోహన్, యమ్మాజీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు బరిలో 3 అభ్యర్థులు నామినేషన్ వేయగా భారీ మెజార్టీతో సంజీవ్ పార్థం గెలుపొందడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా గంధం చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా తమ్మి వినోద్, సంయుక్త కార్యదర్శిగా ముఖేష్, కోశాధికారిగా లికి శ్రావణ్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు 100% ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డితో కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. గెలుపోటములు పక్కన పెట్టి ప్రెస్ క్లబ్ సంఘటితానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ అభ్యున్నతికి నూతన కార్యవర్గం నిబద్ధతతో కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా గెలుపొందిన కార్యవర్గ సభ్యులకు పలువురు పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మీకు ఎల్లప్పుడూ సేవలు అందుబాటులో ఉండాలని హామీ ఇస్తున్నాను. సభలో అందరికీ ధన్యవాదాలు. మొదటిగా నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు. మునుముందు మన సంజీవని చెప్పేవని జర్నలిస్టులకు కావాల్సిన సకల సౌకర్యాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని మేము పత్రిక ముఖంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పోస్ట్ అని చెప్పు. నా పోస్ట్ వచ్చేసి సంయుక్త కార్యదర్శి. ఈరోజు నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క సభ్యులు వారి అమూల్యమైన ఓటేసి నాతో పాటు నా కార్యవర్గాన్ని గెలిపించినందుకు ప్రెస్ క్లబ్ సభ్యులకు అందరికీ పేరు కృతజ్ఞతలు. అలాగే జర్నలిస్టుల సమస్యలపై పోరాడడానికి మీ అందరి సహకారాన్ని మేము ముందు ఉంటామని, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి అన్న గారు సహకారంతో, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి సహకారంతో జర్నలిస్టుల ప్లాట్లకే కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ వారిద్దరి సహకారంతో సాధించుకుంటామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కీర్తి శేషులు పిసి భోజన్న 4వ వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు స్వర్గీయ పిసి భోజన్న 4వ వర్ధంతి కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొవ్వొత్తులతో అంబేద్కర్ చుట్టూ ర్యాలీ నిర్వహించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్నయ్య పింజ పెద్ద భోజన్న, కుమారుడు పింజ అభినవ్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు రమణ, త్రివేణి గంగాధర్, అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొంత మురళీధర్, పింజ సుదర్శన్, రింగుల భూషణ్, నివేదన్, పింజ భూమేశ్వర్, అజ్జుభాయ్, ఫైమ్, జిమ్మి రవి, వెన్న మోహన్, గంట విప్లవ్, కిరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసి భోజన్న గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నా సరే పిసి భోజన్న గారితో గత 10-12 సంవత్సరాలుగా ఎటువంటి సమస్య ఉన్నా, ఏదైనా మంచి చెడు ఏది ఉన్నా సరే వారితో మాట్లాడేవారిని. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆర్మూర్లో పిసి భోజన్నగా ఒక పిల్లర్గా ఎన్నో రకాల పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పదవులు కానీ అలంకరించిన వ్యక్తి పిసి భోజన్న గారు. వారి కుటుంబం గత 4 సంవత్సరాలుగా
వారి లేని లోటు ఈ ఆర్మూర్ ప్రాంతంలో కనబడుతుంది. తప్పకుండా వారి కుటుంబానికి ఇంకా మనోధైర్యం కల్పించాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం ఏ సమయంలో అయినా సరే పీసీ భోజన్న గారిని స్మరించుకుంటాం. ఏదైనా ఎలక్షన్ సందర్భం కానీ ఇంకేదైనా సందర్భం కానీ, గతంలో మున్సిపల్ ఎలక్షన్లో ఈ రకంగా చేసేవారిని పీసీ భోజన్న గారి సమక్షంలో ఈ రకంగా జరిగేది అనేది ఏ సందర్భమైనా కానీ వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటాం. గతంలో కూడా చెప్పడం జరిగింది. గత 3వ వర్ధంతి అప్పుడు కూడా వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ అంబేద్కర్ చౌరస్తా నందు ఘనంగా నివాళులు అర్పిద్దామని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు తనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించినారు. వాళ్ళందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పీసీ భోజన్న గారు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవ్వరూ లేని టైంలో పార్టీకి తానే అన్నయ్య తన భుజాలపై పార్టీని వేసుకొని కార్యకర్తలకు నేనున్నానంటూ, అప్పుడు ఏరి కొడితే 10 మంది కార్యకర్తలు కూడా లేకుండే వాళ్ళని కూడా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్ళ వెనుక నిలబడి, అలాంటి టైంలో కూడా జీవన్ రెడ్డిని ఎదుర్కొన్న మొనగాడు శ్రీ పీసీ భోజన్న గారు. ఎవరికి భయపడకుండా పనిచేసిన వ్యక్తి, ఆర్మూర్లో తనకంటూ ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి. మరియు సమాజంలో అనేక మార్పులు చెందుతున్నప్పటికీ మహిళలపై దాడులు సైతం అదే రీతిలో జరుగుతున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ వాటి నిరోధకానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో 2 రోజుల పాటు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జిల్లా క్లాసులు నిర్వహించడం జరిగింది. 2వ రోజు ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అనేక మార్పులు చెందుతున్నప్పటికీ, టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా మహిళలు హింసపై ఎప్పటికప్పుడు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఎప్పటికప్పుడు ఐద్వా గలమెత్తి ప్రశ్నిస్తున్నారు. కొన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ చట్టాలు కొందరికి చుట్టాలుగా పనిచేస్తున్నాయి కాబట్టి మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, ఒకవైపు విద్య, వైద్యం, ఉద్యోగం లేక, మరొక వైపు చేతి నిండా పని లేక, తినడానికి తిండి లేక ఎంతో మంది కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తు మారిపోతుందని ఎదురు చూస్తున్న ఎంతో మంది కలలను కాలరాస్తూ మహిళల కార్మికుల హక్కులను, రైతుల హక్కులను, కార్మికుల హక్కులను ఇలా ఎక్కడికక్కడ అణచివేతకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా నాయకులు హసీనా బేగం, కళ, శారద, నగర నాయకులు శ్రీదేవి, రేఖ, స్వప్న, అలాగే ఇతర ప్రాంతాల నుండి ఆర్మూర్, రామచంద్రపల్లి, చిన్నాపూర్, లింగితండ, నిజామాబాద్ నగర నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలకి రాజకీయ శిక్షణ తరగతులు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో స్త్రీని 2వ తరగతి పౌరురాలుగా చేసి వాళ్ళ శ్రమని దోచుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము అనేక పథకాలు పెట్టి ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, హెల్పర్స్, అదే రకంగా గౌరవ వేతనం పేరుతోటి వీళ్ళ శ్రమని చాలా తక్కువ ధరకి దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి అని చెప్పేసి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అనేక రకాలుగా జిఎస్టీ పేరుతోటి రకరకాలుగా పన్నులు పెంచడం ద్వారా ఆహార సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా రోజు నిత్యావసర ధరలు పెరగడం వల్ల ఒకవైపు చేద్దామంటే పని లేదు, రెండో వైపు తెచ్చుకోవడానికి కావాల్సిన ఆహార ధాన్యాలు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నటువంటి మోడీ గారు ఈ రోజు వరకు ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టిండు తప్ప ఎక్కడా కూడా వేతనాలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
ఇప్పటి నుండి కరోనా టైం వరకల్లా 85 లక్షల మందికి ఉన్న ఉపాధిని ఊడగొట్టినటువంటి చరిత్ర ఒక మోడీ గారికే దక్కింది. కాబట్టి తినడానికి తిండి లేకుండా ఆహార ధాన్యాల ధరలు అదుపులో ఉండేటువంటి ఆహార భద్రతా చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటుగా ఉద్యోగాలు ఇవ్వకుండా పేదవాళ్ళు లేని దేశంగా చేస్తానని చెప్పేసి అన్నాడు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిండు. నల్లధనాన్ని ఇండియాకి తీసుకొస్తానని చెప్పిండు. అట్లాగే ఈ దేశంలో 2022 సంవత్సరానికి ఎవరికి కూడా ఇల్లు లేని పేదోళ్ళని చూడలేను అని చెప్పేసి అన్నాడు. కానీ ఇవేవి కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తూ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి విషయాల మీద అవగాహన పెంచుకొని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళల్ని చైతన్యం చేయడం కోసం ఈరోజు క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయి అన్ని జిల్లాలలో. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిన్న ఈరోజు 2 రోజులు కూడా మహిళలకి ఈ చైతన్యాన్ని నిర్వహించేటువంటి క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కూడా అన్ని మండలాలలో కూడా క్లాసులు నిర్వహించడం ద్వారా మహిళల్ని చైతన్యం చేసి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అట్లనే మహిళల్ని చాలా తక్కువ ధరకి గౌరవ వేతనం పేరుతోటి దోచుకోవడం జరుగుతూ ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కూడా మహిళల్ని చైతన్యవంతంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించని మిల్లులపై చర్యలు, సీజ్ చేసి రావాల్సిన బకాయి వసూలు చేయాలని మంత్రి ఆదేశాలు. నిజాంపూర్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ వ్యాపారం, అక్రమంగా డంపులు నిల్వ చేసి విక్రయిస్తున్నా పట్టించుకోని వైనం, అక్రమార్కులపై చర్యలు చేపట్టాలంటున్న జనం. కాంగ్రెస్ సర్కార్ నేతృత్వంలో పేదల స్వంతింటి కల సాకారం, నమూనా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం. పాకిస్తాన్ కవ్వించిన మోదీ ఎందుకు ఊరుకున్నారని ఆగ్రహం, యుద్ధం జరపకపోవడం వెనుక మర్మం ఏమిటని పిసిసి చీఫ్ ప్రశ్నాస్త్రం. కాలువ నిర్మాణం కోసం ఇరిగేషన్ అధికారుల ప్రయత్నం, సాగునీరు అందించేందుకు సర్వే ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.